జై శ్రీరామ్. మరి దేశం మొత్తంలో కూడా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా ఐక్యతపరిచి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకుండా హిందూ సమాజం యొక్క ఆధ్వర్యంలో పల సంఘటితపరిచి ఈ హిందూ సమ్మేళనాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగానే మరి 19 ఏప్రిల్ రోజున రామంతపూర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో చాలా భారీ ఎత్తున హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీ ఓగిరాల రమేష్ గారు అధ్యక్షతన మరి రామేశ్వరరావుజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని భవ్యంగా నిర్వహించాలనే ఉద్దేశంతో దాదాపు 5,000 మంది హిందువులను ఒకతాన ఏకత్రితపరిచి జరుగుతున్నటువంటి పరిస్థితులను సంఘం యొక్క 100 సంవత్సరాల కార్యక్రమాన్ని అదేవిధంగా కమలానంద భారతీ తీర్థ స్వామిజీ ఆ రోజు ఈ వేదిక పైన రావడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో పెద్దలు మాననీయులు బాగయ్య గారు కూడా ఈ వేదికపైకి రావడం జరుగుతున్నది. అదేవిధంగా కళ్యాణ్ స్వప్న గారు ప్రాంత మహిళా ప్రముఖ్ స్వదేశీ జాగరణ మంచ్ వారు కూడా వేదికపైకి రావడం అనేది జరుగుతుంది. ఇంతమంది ప్రముఖులు వేదికపైకి ఇచ్చేసి జరుగుతున్న పరిస్థితులను మార్గదర్శనం చేయడం అనేది బంధువులందరూ కూడా అక్కడ ఏకత్రితమైన తర్వాత మార్గదర్శనం చేస్తారు. కమలానంద భారతీ తీర్థ స్వామి గారిని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే రామంతపూర్ కూడలిలో ఉందో శివాజీ చౌక్లో అక్కడికి విచ్చేసి అక్కడి నుంచి మహిళా మనులు మరి యొక్క హిందూ బంధువులందరూ కూడా స్వాగతంతో వేదిక వద్దకు తీసుకురావడం జరుగుతుంది. ఇంతటి చక్కటి కార్యక్రమానికి రామంతపూర్ ప్రముఖులు హిందూ బంధువులందరూ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమం తెలుసుకున్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి మరి హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.